అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో, అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ డయాలసిస్, క్రియాటిన్తో బాధపడే వాళ్ళకు అసలు మనము ఒక 15 సంవత్సరాలుగా వీరోచిత పోరాటం చేస్తున్నాను నేను. అయితే దీంట్లో భాగంగా ఏంటంటే అనేక గురువులను సంప్రదించి మనం చిల్లగింజల భస్వాన్ని మనం ఎన్నోసార్లు ఎన్నో వీడియోలలో చూపెట్టాము. ఆ చిల్లగింజల భస్వంతో పాటు మనకేందంటే జనరల్గా ఇంకా కొంతమంది గురువులు ఏంటంటే రకరకాలుగా మీరు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇంకా కొద్దిగా యాడ్ చేయండి, ఇది కూడా ప్రయత్నం చేయండి, ఇది ఈ విధంగా చేయండి అని ఫైనల్గా గత 5 నెలల నుంచి నేను చాలా మందికి కొత్త వ్యక్తులకు, అంటే ప్రతి నెల మనకు కొన్ని వందల మంది పేషెంట్ వస్తుంటారు కాబట్టి మనం ఈ విధంగా తయారు చేస్తున్నాము. ఇది మీరు ఇంట్లో కూడా మీకు ఓపిక ఉంటే మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఏం వాడతామంటే మనము చిల్లగింజలని భస్వాన్ని క్షారం తీస్తాం. ఆ క్షార పద్ధతి కూడా మీకు తయారు చేసి నేను చూపెడతా. ఇంకొకటి ఏంటంటే దీంట్లో రావి ఆకు, మర్రి ఆకు, వేపాకు ఈ 3 సపరేట్గా క్షారం తీసే విధానం ఒకటే. ఇనుప కళాయిలో వేసి బాగా బాయిల్ చేయడం, బొగ్గులాగా అయిన తర్వాత వాటిని కూడా బాయిల్ చేస్తే తెల్లటి క్షారం వస్తుంది. అది మనకుంత ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు వాడేది ఏంటంటే మీరు ఇక్కడ చూడండి, ఇది అల్లం. ఈ అల్లాన్ని వెంటనే వేస్తే అది క్షారం ఇమీడియట్గా రాదు కాబట్టి ఇది 50 కిలోల అల్లాన్ని ఈ విధంగా మనం డ్రై చేసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే అసలు ఉల్లిపాయల్లో అద్భుతమైన గుణాలు ఉన్నాయని మా గురువారిలో ఎంతోమంది చెప్పడం జరిగింది. వాటిని కూడా క్షారం తీస్తాం మనము. ఇంకొకటి ఏంటంటే కొత్తిమీర. ఈ కొత్తిమీర కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే పుదీనా. అయితే వీటిని ఏ విధంగా చేయాలి, ఎట్లా మీకు చేస్తూ నేను మీకు చూపెడతా. ఏంటంటే మనకు రావి ఆకు, మర్రి ఆకు, వేపాకు సపరేట్ కళాయిలో వేసుకొని దానికి క్షారం తీసుకోవాలి. క్షార పద్ధతి అంటే ఇనుప కళాయిలలో వేయించిన తర్వాత దాంట్లో తెల్లటి పౌడర్ లాంటివి వచ్చేంత వరకు భస్మం అంటారు. దాన్ని క్షార భస్మం అంటారు, క్షారం అంటారు. పచ్చి ఆకులతో తీసేది, అంటే పచ్చిది ఏదైనా కూడా. కాకపోతే ఏమేమైందంటే కొద్దిగా డ్రై చేస్తున్నాం, ఎందుకంటే నెరి పచ్చిగా ఉంటే అది ఉండలుగా అయ్యి మనకు ఇబ్బంది అవుతుంది. ఈ మనకు రావి ఆకు, మర్రి ఆకు, వేపాకు ఈ 3 కలిపి ఒక క్యాప్సూల్ రూపంలో చేస్తాము. ఇంకొకటి ఏంటంటే అల్లము, ఉల్లిగడ్డ, కొత్తిమీర అండ్ పుదీనా ఈ 4 కలిపి ఒక క్యాప్సూల్ చేస్తాము. మనం ఇంకొకటి ఏంటంటే మనకు చిల్లగింజల భస్మం ఒక క్యాప్సూల్ చేస్తాం. దాంతోపాటు 2 నోని ఫర్మెంటెడ్ జ్యూస్ ఇస్తాము. చాలా ఎక్సలెంట్గా ఈరోజు నాకు ఆత్మసంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది నన్ను ఏంటంటే కొన్ని రోజులు ఒక 2 నెలలు 3 నెలలు వాడి నేను కొద్దిగా క్రియాటిన్ తక్కువ అవుతుందని ఈ రకరకాల యూట్యూబ్లలో ఈ మనిషి చంచల మనస్తత్వం ఉంటుంది. అంటే ఆపదలో ఉన్నప్పుడు ఏ దేవునికి మొక్కితే మనకు ఈ ఆపదల నుంచి బయటపడతామని ఉంటారు. మీకు తప్పకుండా ఇప్పుడు క్షారం ఏ విధంగా చూద్దాం. క్షారం అంటే ఇనుప కళ ఈ విధంగా పెట్టుకోవాలి. మనకేంటంటే అక్కడ మన వెంకటాద్రిపాలెంలో మన బయోఎంజిఎం దగ్గర అయితే మనం కట్టెల పొయ్యితో చేస్తాము. జనరల్గా మీకు చేసి చూపెడుతున్నా. క్షారము మనకు ఏమేమి క్షారం తీసినా కూడా కొంత ఏంటంటే పచ్చిగా ఉన్నాయి, కొద్దిగా డ్రై చేసుకొని అల్లం అందులో ఇప్పుడు అల్లాన్ని మీకు క్షారం ఎట్లా తీస్తారో చూపెడతా. చాలామంది ఏం చేస్తారంటే అల్లం వల్ల ఉపయోగాలు మనకు కిడ్నీకి పనిచేస్తారు, దానికి పనిచేస్తారు అంటారు. కానీ దీన్ని క్షార పద్ధతిలో చేస్తే ఔషధ గుణాలు మెండుగా ఉంటాయని మనము ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. అందుకనే మేము మొత్తం అన్నీ కూడా రావి ఆకులకు క్షారం తీస్తున్నాము, వేపాకు క్షారం తీస్తున్నాము, మర్రి ఆకు క్షారం తీస్తున్నాము, అల్లము క్షారం తీస్తున్నాము, ఉల్లిపాయలు క్షారం తీస్తున్నాము, కొత్తిమీర క్షారం తీస్తున్నాము, పుదీనా క్షారం తీస్తున్నాము. ఇది మనం వాడే చిల్లగింజలు క్షారం తీస్తున్నాము. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే ఒక కిడ్నీకి ఒక సొల్యూషన్ 100%గా నాకు దొరికింది, 100% దొరికిందని నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే మీరు బాగా ఆలోచించండి. అలోపతి డాక్టర్ దగ్గరికి అయితే ఒక 4 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా సార్ అని నా దగ్గరికి వస్తారు. మా దగ్గర మందులు వాడగానే ఒక 2-3 నెలలకే సార్ ఏమైంది సార్ 3 నెలలకు 0.4 తగ్గిందని అంటారు. ఇది తగ్గే మందు, అదేమో మెయింటెనెన్స్, నాట్ ఏ ట్రీట్మెంట్. అలోపతి ఎప్పుడు కూడా అది ఓన్లీ అంటే అదుపులో ఉంచడానికి
ఒక అవకాశం. కాబట్టి ఈ విధంగా రావి, వేప, మర్రి చెట్టు ఆకుల్ని తీసుకొని మీరు ఇదే విధంగా ఇనుప కళాయిలో వేసి కనుక బాయిల్డ్ చేస్తే బొగ్గుల్లాగా అవుతాయి. అయిన తర్వాత వాటిని కూడా బాగా మనము చేస్తే మనకు క్షారం వెళ్తుంది. ఆ మూడు కలిపి మేమైతే ఒక క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నాము. ఇది అల్లము, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా దీన్ని పౌడర్ రూపంలో ఇస్తున్నాము. లేదంటే ఇది మళ్ళా ఈ పౌడర్ రూపంలో ఇచ్చి ఉదయం సాయంత్రం తాగమంటాం. లేకపోతే చిల్లగింజల్ని క్యాప్సూల్ కొడుతున్నాం. ఈ విధంగా 3 రకాలుగా ట్రీట్మెంట్ చేస్తూ 3 రకాలుగా ఇస్తూ మనం నోని ఫర్మెంటెడ్ జ్యూస్ అని మన దగ్గర ఉంటుంది. దాన్ని నోని ఆ బాటిల్లు ఇది నోని ఫర్మెంటెడ్ జ్యూస్ మనకు ఏంటంటే మనకి ఇక్కడ చూడొచ్చు. నూనె కూడా మేము ఇట్లా గాజు బాటిలల్లో మేము అన్ని నూనె పండ్లను ఇట్లా స్టోరేజ్ చేసి ఆ గాజు బాటిలల్లో వేసి ఉంచుతాము. మనకు సుమారు 1000 బాటిలల్లో ఎప్పుడు నూనె ఫర్మెంటెడ్ జ్యూస్ తయారు చేస్తుంటాము. ఇది 2 లీటర్లు మనం ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా బాటిల్లో పోసి 30 ml మార్నింగ్, 30 ml ఈవినింగ్ కనుక తీసుకుంటే 60 ml 90 ml వాటర్ కలుపుకొని మనం కనుక తీసుకుంటే 100%గా మనకు 100% దాని నుండి దశల వారీగా ఉపశమనం పొందొచ్చు. అంటే జనరల్గా ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ ఉండడం కూడా అది కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జనరల్గా వైద్యం అనేది అందరు చేస్తారు. కానీ నా వీడియోలు చూసి చాలామంది మీరు ఇంత రిస్క్తో చేస్తున్నారండి, మీరు అగ్నిహోత్రం చేస్తారు, ఆవులు దాస్తారు, ఆముదం అనేది శ్రేష్టమైనది. అసలు ఏ జబ్బు వారిని పడకుండా ఉండే విధంగా ప్రతిరోజు మనం ఆముదం తయారు చేస్తాం. నా దగ్గర 5-10 మంది పోయి మొత్తం 45 మంది దాకా వర్క్ చేస్తారు. ఈరోజు 3 చోట్ల ఈ క్షార కేంద్రాలు పెట్టినాము. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్త గినుక ఆయుర్వేద శాస్త్రాన్ని, ఆయుర్వేద విజ్ఞానాన్ని గినుక ప్రతి ఒక్కరు అవలంబించుకొని ఆయుర్వేదం దగ్గరికి వచ్చే ముందల పండిట్ శ్రీనివాస్ దగ్గరికి పోతున్నానని మీరు అనుకోవద్దు. ఆయుర్వేద పరిరక్షణ సమితి లేకపోతే శాశ్వత పరిష్కార సమితి అని ఒక థాట్తో వచ్చి మేము చెప్పే కొంత డైటు గినక పాటిస్తే 100% మనిషి రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నా దగ్గరికి ఎంతోమంది వచ్చి నేను చేస్తున్న ఈ ప్రక్రియలు చూసి చాలామంది ఇక్కడ పేషెంట్స్ వచ్చి కూడా మనకు ఇక్కడ ఉండమని చెప్తా. ఏ విధంగా మెడిసిన్ ఎట్లా తయారు చేస్తున్నాం, ఎంత రిస్క్ ఉంటుందో వాళ్ళు చూడాలి, అర్థమవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఈ ఏముంది ఆయుర్వేద వైద్యం 100 రూపాయలు, 200, 500 డబ్బాలు అనుకుంటారు. 50 కిలోల అల్లము చేస్తే మీరు ఇంతకుముందు చూసిన ఒక కళాయిలో సరిపోలే డ్రై అయిన తర్వాత. అది 50 కేజీలు ఎండబెడితే ఆ విధంగా తయారైంది. దానికి క్షారం తీస్తే ఒక 200 గ్రాములు 150 గ్రాములు వస్తే మా ఎక్కువ. మీరు చూడండి, అది 12 గంటల ప్రాసెస్. ఇది ఇంతకుముందు నేను మీకు ఒకటి చూపెడతా, క్షారం తీసింది. ఇది అల్లం క్షారం ఈ విధంగా వస్తుంది. ఇది కనుక వెయిట్ వేస్తే 200 గ్రామ్స్ ఉండదు, ఇది 150 గ్రాములే ఉంటుంది. అంటే 50 కేజీలు కనుక మనం అల్లాన్ని కనుక మనం తీసుకుంటే ఇది ఒక 150 గ్రామ్స్ వస్తే మా ఎక్కువ. ఇది ఎంత దివ్య ఔషధం అంటే అసలు మనిషిని ఎంత ఇమ్యూనిటీ శక్తిని పెంచి ఆ ఆర్గాన్స్ని క్లీన్ చేసి రియాక్టివేట్ చేసి మనకు బాడీని సహకరించే విధంగా చేస్తుంది. నేను ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఏంటంటే మనము నమ్మకంతో ప్రశాంతమైన జీవితం గడుపుతూ, ఇప్పుడు చాలామందికి ఏం చేశారంటే 2 కిడ్నీలు చెడిపోయినాయి అంటారు. నేను ఆ మాట తప్పుగా వర్ణిస్తాను. ఎందుకంటే కిడ్నీ సైజ్ ఈ విధంగా ఉంటే కిడ్నీ సింక్ అవుతుందని. నేను ఢిల్లీలో ఒక మన్నాన్ సింగ్ గారు అని ఆయన రిటైర్డ్ ప్రొఫెసరు, ఆయన ఎంతోమందికి నాలాంటి వ్యక్తుల్ని అంటే మంచి ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు ఎన్నుకొని ఆయన రిటైర్డ్ అయిన తర్వాత 82 సంవత్సరాల వయసులో కూడా నెలకు ఒక ప్రోగ్రామ్ అన్న చేస్తారు ఢిల్లీలో 2 days. ఆయన ఎలాంటి ₹1 ఆశించకుండా మనమే లాడ్జ్ బుక్ చేసుకోవాలి. ఆ హాలుకు ఛార్జెస్ ఎగ్జాంపుల్ హాలుకు 40,000 అయింది అనుకో, 10 మంది వస్తే 4,000 వేసుకొని మేమే హాల్కి కట్టుకునేది. ఆయన వచ్చి మన భోజనం మనం ఎవరైనా
మనం చేయాలన్న తపన ఉండాలి బిడ్డ. మీలాంటి వాళ్ళకు నేను కోఆపరేట్ చేస్తాను. ప్రతి ఆకు నుంచి ప్రతి దాని నుంచి క్షారంలో ఏం ఉపయోగాలు ఉన్నది ల్యాబ్ టెస్టులు చేయించి మమ్మల్ని డెవలప్ చేసినందుకు ఆయనకు జన్మతా రుణపడి. ఎందుకంటే నేను 13 నెలల నుంచి ఆయనతో జర్నీ చేస్తున్నా. ఆయన నాకు ఎట్లా పరిచయం అయ్యిందంటే ఫోన్ ద్వారా పరిచయం అయ్యి, అంటే జనరల్గా నా ప్రొఫైల్ చూసి ఆయనకు తెలుగు చక్కగా మాట్లాడతారు. ఒక 60% తెలుగు, ఒక 40% కొన్ని వర్డ్స్ అర్థం కాదు. ఇలాంటి మహానుభావులు ఎంతోమంది ఈ ఆయుర్వేదం కోసం కృషి చేస్తున్నారు. తప్పకుండా మీరు కూడా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి. ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయని, ఇది 6000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆయుర్వేదం అని మీరు ఫస్ట్ గ్రహించాలి. ఏదైనా కూడా మనస్ఫూర్తిగా పేషెంట్ కూడా ఎవరైనా జబ్బు బారిన పడే వ్యక్తి తప్పకుండా నేను ఈ ఆయుర్వేదంలో రికవర్ అవుతానని నమ్మకం ఉంటేనే ఆయుర్వేద సెంటర్కి రావాలి. ఏదో 4 రోజులు వచ్చి ఒక నెలలో 15 రోజులు కొంత వాడి దీనివల్ల నాకు ఉపయోగం లేదనుకుంటే చాలా ఇబ్బంది అవుతారు. కాబట్టి తప్పక మమ్మల్ని ప్రోత్సహిస్తారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.